ఈ క్లాస్లో మనం సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ నుంచి కొన్ని బిట్లు డిస్కస్ చేద్దాం. కొద్దిగా క్లమ్జీగా ఉండే కాన్సెప్ట్ ఇది. నెమ్మదిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఏమన్నాడు? 15/7 ఆఫ్ 70% ఆఫ్ 0.15 అంట. దాని వాల్యూని కట్టమన్నాడు. సో 15/7 ఆఫ్ అన్నాడు కాబట్టి 15/7 ఎంత పర్సంటేజ్? 70%. 70/100. 0.15 అంటే దాని అర్థం ఏంటి? 15/100 అనే 0.15 వాల్యూ 15/100 కదా. సో ఆ 15/100ని నేను అవతల వైపు రాస్తున్నాను. సో ఇప్పుడు తగ్గొట్టండి. 7 పదుల, 10 పదుల, 5 రెళ్ళ, 5 మూల. ఓకే, ఇంకా తెగుతుంది ఎక్కడైనా? ఇంకా తెగుతుంది ఎక్కడైనా? చూడండి, 5 మూల, 5 20ల. సో 3 మూల 9, 20 రెళ్ళ 40. 9/40 అనేది మనకు రావడం జరుగుతుంది. కానీ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడండి? ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఇలా ఈ విధంగా పాయింట్స్లో ఇచ్చాడు. సో సాల్వ్ చేద్దాం. ఇక్కడ 9 చాలదు కాబట్టి 0 పాయింట్ తీసుకుంటాను. 90, 42 80, 10 మిగిలింది. సో మరలా ఇంకో 0ని యాడ్ చేసుకుంటాను. 42 80, మరలా 20 మిగిలింది. మరొక 0ని యాడ్ చేసుకుంటాను. 45 200. 0.225 దీని వాల్యూ. అర్థమైందా? ఇంతేనన్నా, ఎక్కువ కష్టమేం కాదు, చాలా సింపుల్. కాకపోతే ఇచ్చే వాల్యూని మనం ఎలా చేయాలో తెలుసుకోవాలి. 15/7 ఇంటూ 70% కాబట్టి 70/100 ఇంటూ 0.15ని 15/100 కింద రాశాను. ఓకే, నెక్స్ట్ బిట్ నాన్న. ఇది మీకు తెలుగు మీడియంలో ఉండదు నాన్న ఈ టాపిక్, ఎందుకంటే మొత్తం అంకెలే. ఇందులో తెలుగు మీడియం ఎందుకు? అందుకు తెలుగు మీడియం యాడ్ చేయలేదు నేను ఈ టాపిక్కి. ఈ అంకెలకి తెలుగు మీడియం దేనికండి? అవసరం లేదు కదా. సరే, నెక్స్ట్ది 3 ఆఫ్ 1/2. 2 మూల 6, 2 మూల 6 ప్లస్ 1 7/2. 4 రెళ్ళు 8 ప్లస్ 3 11/4. 4 1 4 ప్లస్ 1 5/4. 2 5 10 ప్లస్ 1 11/2. ఇది వాడు మనకిచ్చింది. ఈ మొత్తం కలిపితే వాల్యూ ఎంత అవుతుందిరా బాబు అని అడిగాడు. దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక డినామినేటర్ 4 ఉంది కదా. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తే డినామినేటర్ 4 వచ్చేస్తుంది కదా. 7 డబుల్ చేయి 14, 2ని డబుల్ చేయి 4, మిగతా వేవ్ డబుల్ చేయను. దీన్ని కూడా డబుల్ చేయి, 11 డబుల్ చేస్తే 22, 2ని డబుల్ చేస్తే 4. ఓకే, సో అన్ని డినామినేటర్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ఏం చేయాలి? కలిపియాల. 14 11 కలుపు 25, 5 30, 22 52. 52/4. 4తో తెగుతుందేమో చూడండి. 4 1 4, 12 మిగిలింది. 4 3 12. సో ఆన్సర్ ఎంత నాన్న? 13. 13 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ అమ్మా. థర్డ్ బిట్ చూడండి. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం పర్సంటేజ్లు కట్టాలా. చూడండి ఏమన్నాడు? 8.33% ఆఫ్ 216 అంట. 12.15. అసలు ఫస్ట్ 8.33% అంటే వాల్యూ ఎంత వస్తుందో రాస్తాను, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 8.33 కనిపిస్తే దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూని రాస్తున్నాను. 8.33% అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ 1/12 నాన్న. అదే 12.5 అంటే 12.5% అంటే దీని వాల్యూ 1/8 నాన్న. ఫ్రాక్షన్స్ రూపంలో రాస్తున్నాను. 83.33% అంటారు. దీని వాల్యూ 5/6 నాన్న. 6.25% అంటే దీని వాల్యూ 1/16 నాన్న. ఈ వాల్యూలు తెలిస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ వాల్యూలు తెలియాలన్నమాట. సరే, ఇప్పుడు ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయండి. 1/12 ఇంటూ 216. ఇది ఫస్ట్ వాల్యూ, దీని వాల్యూ అనమాట. సో 12 తెద్దాం చూడండి. 12 1 12, 96 మిగిలింది. 12 8 96. సో 18. దీని వాల్యూ 18 నాన్న. నెక్స్ట్ ఈ వాల్యూ కట్టండి. 12.5 అంటే 1/8. 1/8 ఇంటూ 112. 8 1 8, 3 2 32 మిగిలింది. 8 4 32. సో 14 వచ్చింది. దీని వాల్యూ 14. సో 18 మైనస్ 14 అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత నాన్న? 18 మైనస్ 14 అంటే ఇంతేనా? ఈ ఇద్దరు వాల్యూని రాశాను. మిగతా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం.
మిగతా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 83.33% అంటే 5/6 ఇంటూ 90 ఇంటూ 90 ఓకేనా. సో ఇంటూ 90 6 ఒకట్లో 6 30 మిగిలింది 6 5 30 15 5 ఎంత అన్నా 5 5 25 5 1 5 2 75 సో ప్లస్ 75 మైనస్ 6.25% అంటే ఎంత నాన్న 1/16 ఇంటూ 144 తెగుతుందేమో చూడండి నాన్న. 16 ఎంతలు తెగుతుంది ఒకసారి చూడండి. 16 9 తెగిపోతుంది. సో 9. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. 18 నుంచి 14 తీస్తే 4, 75 నుంచి 9 తీస్తే 66. సో 4కి 66 కలిపితే 70. సో ఆప్షన్లో ఎక్కడైనా 70 కనిపిస్తుందా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, పెద్ద కష్టమైన లెక్కలేం కాదు, చాలా సింపుల్. ఓకేనా. మీకు బుక్లో చాలా డీటెయిల్గా మీకు ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ అర్థమెటిక్ బుక్ కావాలనుకున్నట్లయితే ఇది 199 అంటే 200 రూపాయలండి. మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది. డెలివరీ ఛార్జ్ ఏమి ఉండదు. సో అది మేమే పెట్టుకుంటాము. మీకు ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఎవరికైనా బుక్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 6304570151 ఇది మన యొక్క వాట్సాప్ నెంబర్. ఓకేనా. సరే, నెక్స్ట్ బిట్ నాన్న. వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వస్తుంది అని అడిగాడు. సో అంటే ఈ మొత్తం వాల్యూని ఇచ్చి దీన్ని సాల్వ్ చేయమంటారు. చాలా తెలివిగా అడిగాడు క్వశ్చన్. అంతే, ఏం లేదన్న. 77 డివిజిబుల్ బై 7 7 ఎంతలు అన్న 7 11 11 ఇంటూ 4 ప్లస్ 1/5 ఆఫ్ 15 ఇంటూ 4 1/5 ఆఫ్ 15 అంటే ఇలా వస్తుంది ఇంటూ 4 5 మూలు తెగిపోద్ది. 11 4 44 3 4 12 44 12 కలిపితే 56. ఆన్సర్ ఎక్కడైనా ఉందా? ఆప్షన్ సిలో ఉంది. అంతే, క్వశ్చన్ కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది పెద్ద కష్టమైన పని కాదండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం అమ్మా. చూడండి. 547.527 బై 0.0082 ఈజ్ ఎక్స్. దీని యొక్క వాల్యూ ఎక్స్ అయితే అది దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. మనము కళ్ళు మూసుకుని ఆన్సర్ చేసేయచ్చు. కానీ థియరిటికల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడ 0.0082 ఉంది, 527. సో ఇక్కడ డాట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు. అంటే తేడా ఎంత? 1/10 తేడా. సో అంటే x/10 ఆన్సర్. డైరెక్ట్గా అలా చెప్పవచ్చు ఆన్సర్. ఓకేనా. సో ఎందుకంటే చూడండి, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ సాల్వ్ చేయొద్దు. ఎక్కడున్న నెంబర్లు ఒకటే. ఒకటేనా. పైన 3 అంకెల తర్వాత డాట్ ఉంది. సో 3 అంకెల తర్వాత డాట్ ఉంది, కానీ ఇంకొక అంకె ఎక్స్ట్రా ఉంది. సో అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? x/, ఒక అంకె ఎక్స్ట్రా కాబట్టి ఒక 0 ఎక్స్ట్రా ఉంటుంది. x/10 అనేది ఆన్సర్. ఓకేనా. దీనికి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు థియరిటికల్గా క్లియర్గా అంటే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకొని కావాలనుకుంటే బుక్లో ఉంటుంది, చెక్ చేయండి. సో కానీ అంత అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు ఆన్సర్. ఎందుకంటే మనకు టైమే అవసరం ఎగ్జామ్స్లో. 6th క్వశ్చన్ ఇలా ఇచ్చాడు నాన్న. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం వాల్యూ కదా, ఈ వాల్యూ. సో ఇక్కడ బైలో 37 ఇటు వెళ్తే ఇది ఎక్స్ అనుకున్నాను, ఈ ఎక్స్ని ఇక్కడ వదిలేయలుగా. ఇది ఎక్స్ అనుకున్నాను, ఇది ఇక్కడ వదిలే. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 37 ఇంటూ 15. వీళ్ళిద్దరు నేను ముందుకు రాసుకుంటాను నాకు ఈజీ అవ్వడం కోసం. వీళ్ళిద్దరు వెనక్కి రాశాను. ఓకేనా. సో ఇవి మనకున్న వాల్యూస్, ఏం మార్చలేదు. అటు ఇటు వాల్యూస్ రాశాను అంతే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15/143 2/4 ఉంది కదా. 15 ఇంటూ 143 గుణించండి, అదే వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూస్ తెగిపోతాయి. సో మనకు మిగిలింది ఏంటంటే x² ఈజ్ ఈక్వల్ టు 37 ఇంటూ 676 ఇంటూ 1/9.25. ఇది మనకు మిగులుతుంది. ఈ వాల్యూస్ తెగిపోతాయి నేను 3 వాల్యూస్. 1/9.25 వాల్యూ మిగులుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 9.25 ఉంది కదా. 9.25 ఇంటూ 4 4 9 ఎంత నాన్న 36. 4 25 పైసలు అంటే 1. 0.25 ఇంటూ 4 అంటే 1. సో 36 కోటి కలిపితే 37. సో 9.25 ఇంటూ 4 జా తెగిపోతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 676. సో x² ఈజ్ ఈక్వల్ టు
4తో 676ని మనం గుణించినట్లయితే 4తో 676ని గుణించండి. 4 ఆరుల 24, 2 మిగిలింది. 4 ఏళ్ళు 28, 2 30, 4 ఆరులు 24, 3 27. ఒకసారి చెక్ చేయండి సరిపోయిందో లేదో. 676 ఇంటూ 4, 4 ఆరులు 24, 4 ఏళ్ళు 28, 2 30, 4 ఆరులు 24, 3 27. సో 2704 వచ్చింది. కానీ ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2704 అనేది స్క్వేర్ నాన్న. దేని యొక్క స్క్వేర్ అంట? 52 యొక్క స్క్వేర్ అంట. సో స్క్వేర్కి పోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 52 వచ్చింది. సో దీన్ని ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. ఈ క్వశ్చన్ మార్క్ని ఇక్కడికి అడిగాడు అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 52. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అంతే, పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 4.5 చూడండి, రాసుకోండి ఇలాగా. 4.5 హోల్ స్క్వేర్ ఇంటూ 4.5 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చా? వీళ్ళిద్దరిని ఒక దగ్గర రాశాను, వీళ్ళిద్దరిని ఒక దగ్గర రాశాను. డివిజిబుల్ బై 225, డివిజిబుల్ బై 25 ప్లస్ 3 క్యూబ్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ 225 ఉంది కదా, 225. ఓకే, 225 డివిజిబుల్ బై 25 ఉంది. సో 25 అంతలు తెగుతుంది. ఒకసారి చూడండి, 9 45, 9 18, 29 తెగిపోతుంది. 29 తెగిపోతుంది చూడండి. 225 బై 25 అంటే 29 మనకి ఆ వాల్యూ అనేది తెగిపోతుంది. 15 ఇంటూ 15. సో దీన్ని ఎలా రాశాడంటే వాడు సింపుల్గా ఈ 225ని 15 అని రాశాడు. ఈ 25ని ఈ పక్కనే రాసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరిని ఒక దగ్గర రాశాడు కిందగానే. ఆ పై వాల్యూస్ డౌన్లోకి తెచ్చుకొని రాసుకున్నాడు. ప్లస్ 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే 27 తెలుసు మనందరికీ కొంచెం. సో ఇప్పుడు మనం 4.5 హోల్ స్క్వేర్, 4.5 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూస్ని మనం చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా మన వాల్యూ కట్టివచ్చు, తెగిపోతాయి ఈ వాల్యూస్. 4.5 హోల్ స్క్వేర్ అంటే 4.5 ఇంటూ 4.5 అంటే 45 ఇంటూ 45 అండి. అదేవిధంగా 45 ఇంటూ 45 అండి. సో ఈ వాల్యూని మొత్తం టోటల్ చేసి ఇక్కడ రాయండి. ఆ రెండింటిని గురించి ఇక్కడ పైన రాయండి. సో ఈ వాల్యూస్ మొత్తం తెగిపోను మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే ఈ మొత్తం వాల్యూ పోను ఈ టోటల్ వాల్యూని మనం కడితే మనకు వచ్చేది 0.0729 ప్లస్ 27. సో ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనకు ఆప్షన్స్ అన్నీ 27కి దగ్గరలోనే ఉన్నాయి చూడండి. ఆప్షన్స్ అన్నీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది. అలాంటప్పుడు ఆప్షన్స్ని బేస్ చేసి ఆన్సర్ చేస్తారు చాలామంది. సో దానికి మనం చిన్నగా ఏం చేయాలంటే ఈ మొత్తం వాల్యూ ఉంది కదా, ఈ రెండింటిని గుణించినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతో ఈ వాల్యూని తగ్గొడితే మనకి చిన్న వాల్యూ 100లోకి వచ్చేస్తుంది వాల్యూ. అప్పుడు దాన్ని సాల్వ్ చేసినప్పుడు పాయింట్లో ఫస్ట్ 0 వస్తుందా, 2 వస్తుందా, 7 వస్తుందా, 9 వస్తుందా అని చెక్ చేసుకుంటే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ ఏం చేయక్కర్లేదు. ఫస్ట్ పాయింట్ 0 వచ్చింది అనుకో, సో ఇంకెక్కడ 0 లేదు, ఇక్కడ ఒక్క దగ్గర 0 ఉంది. సో ఇదే ఆన్సర్. 27 కలుపుతా 27.0729 అలాగన్నమాట. ఓకే, ఎందుకంటే ఇది సాల్వ్ చేస్తూ కూర్చొని ఇంక ఎగ్జామ్లో టైం అయిపోతుంది. నెక్స్ట్ బిట్ అమ్మా, నెక్స్ట్ బిట్ ఏమవుతుంది? సింప్లిఫై 3/8 డివిజిబుల్ బై 5/3 మైనస్ 1/6. 5/3 మైనస్ 1/6. సో ఇక్కడ నేను ఏమనుకున్నానంటే 6 ఎల్సిఎం తీసాను, 3కి 6కి, 3 2 6, 2 5 10, 10 మైనస్ 1/6 ప్లస్ 5/8. 3/8 డివిజిబుల్ బై 9/6. 10 మైనస్ 1 9 దగ్గర 9/6, 3 మూల 3 రెళ్ళ. సో 3/2 అని రాస్తాను ప్లస్ 5/8. ఇది మనకు వచ్చిన వాల్యూ. అయితే దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3/8ని 3/2 ఇంటూ 4 కింద రాస్తాను. డివిజిబుల్ కన్నా దీన్ని ఇంటూ కిందకి మారుస్తాను. ఇంటూ కింద మార్చినప్పుడు 3/2 ఏమవుద్ది అంటే 2/3 అయిపోద్ది, రివర్స్ అవుతుంది. ఎప్పుడైనా డివిజిబుల్ ఇంటూ కింద మార్చినప్పుడు వాల్యూ రివర్స్ అవుతుంది. ప్లస్ 5/8. 2కి 2కి పోయింది, 3కి 3కి పోయింది. అప్పుడు 1/4 మిగిలింది. ఇక్కడ 1/4 ప్లస్ 5/8. ఇక్కడ డినామినేటర్ 8 ఉంది కదా, సో దీన్ని కూడా 8లోకి మార్చాలంటే ఏం చేయాలి? డబుల్ చేయాలి. 1/4 నేను డబుల్ చేశాను అనుకో 2/8 ప్లస్ 5/8. డబుల్ చేశాను నేను 1/4ని. 1ని డబుల్ చేస్తే 2, 4ని డబుల్ చేస్తే 8. సో కింద న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ కలపాలి. 2 ప్లస్ 5 కలిపితే 7, 7/8. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతేనా? ఎక్కువ కష్టమేం కాదు, డట్ ఈజీ బిట్స్ ఇవి,
చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్ రావాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు ఈ ప్రొసీజర్. చూడగానే బిట్ ఆన్సర్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. సరే ఈ బిట్ చూద్దాం. ఏముంది ఇందులో ఏట్ లేదు. 4 ప్లస్ √44 ప్లస్ √10,000 అన్నాడు. √10,000 చూడండి. √10,000 అంటే √100 స్క్వేరేనా? స్క్వేర్కి రూట్ పోతే 100 మిగులుతుంది. ఆ 100 ఇక్కడ రాసి. √10,000 వాల్యూ ఎంత నాన్న? 100. 100 ప్లస్ 44 అంటే 144. √4 ప్లస్ √144. √144 అంటే వాల్యూ ఎంత నాన్న? √144 అంటే √144 అంటే 12 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 12 మిగులుతుంది. సో √44 వాల్యూ ఎంత నాన్న? 4 ప్లస్ 12. 12 ప్లస్ 4 ఎంత నాన్న? 16. √16 అంటే ఏంటన్నా? √16 అంటే 4 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 4 మిగులుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, అంతకుమించి ఏం లేదు. పెద్ద కష్టమేం కాదు, డెడ్ ఈజీ. ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ పక్కా చేయాలి. నేర్చుకోండి, ఏం కష్టం కాదు, ఈజీగా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ బిట్ అమ్మా, 10వ బిట్ చూద్దాం అండి. 90 ప్లస్ 9 ఇంటూ 42 డివిజిబుల్ బై 119 డివిజిబుల్ బై 7. ఇక్కడే మనకి సగం వాల్యూ వచ్చేస్తుంది. 17 ఏళ్ళ 119 అంతేనా? 17 ఏళ్ళ 7 ఆరుల 42. ఎందుకు? 42 డివిజిబుల్ బై 7 అంటే 42/7 అని అర్థం. 7 ఆరుల. సో ఈ వాల్యూ మనం సాల్వ్ చేస్తాం. 6 వచ్చింది ఇక్కడ. సో 90 ప్లస్ 9 ఇంటూ 6, ఇది మనకు వచ్చిన వాల్యూ. 90 ప్లస్ 9 ఇంటూ 6 వచ్చింది. సో 90 ప్లస్ 9 ఇంటూ 6 అంటే 9 ఆరులు ఎంతనన్నా? 54. 90 ప్లస్ 54 అంటే 144. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇటు నుంచి సాల్వ్ చేసుకొని రావాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ నుంచి సాల్వ్ చేయాలి. ఓకే, బాడ్మాస్ రూల్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? ఒకవేళ బాడ్మాస్ రూల్ మీకు ఐడియా లేకపోతే బాడ్మాస్ రూల్ మీద యూట్యూబ్లో వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. లేదనుకుంటే ఈ వీడియో కింద ఆ వీడియోని కూడా యాడ్ చేసేస్తాను, చూసుకోండి. అంటే ఈ వీడియో లాస్ట్లో కానీ దాన్ని యాడ్ చేస్తాను, లేదా ఫ్రంట్ అయినా యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ 120 ఇంటూ 15. 120 ఇంటూ 15 ప్లస్ 25 మైనస్ డివిజిబుల్ 100. ఏం లేదు నాన్న, 100/10 అంతే కదా. 100 డివిజిబుల్ బై 10 అంటే ఇదే కదా, నాకు అర్థం. 10 పదులు తెగిపోతుంది. సో ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చినట్టు? 10 పదులు 100. సో తెగిపోతుంది 10 ఇక్కడ. సో 120 ఇంటూ 15 ప్లస్ 25 మైనస్ 10. 25 నుంచి 10 తీస్తే 15. ఇది మనకు వచ్చింది. సో 120 ఇంటూ 15 అంటే ఎంత వస్తుంది నాన్న? 15 సున్నాలు 0, 15 రెళ్ళ 30, 15 ఒకట్ల 15, 3 1800 ప్లస్ 15, 1815 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది 18? ఇదిగోండి ఆప్షన్ ఏలో ఉంది. అంతే, ఆప్షన్ ఏలో 1815. నెక్స్ట్ బిట్ చూద్దాం నాన్న. 12 బిట్ ఒకసారి చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు న్యూమరేటర్ని ఫస్ట్ తీసుకోండి ఎప్పుడైనా. 35 ప్లస్ 5 ఇంటూ 9 డివిజిబుల్ బై 3 ప్లస్ 6. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని చేయాలి. 5/9 45. ఫస్ట్ ఈ వాల్యూని టచ్ చేయాలి. తర్వాత డివిజన్ అంటే డివిజిబుల్ బై 3. 45/3 అంటే ఎంత వస్తుంది నాన్న? 3 15 తెగిపోద్ది కదా. సో ఈ టోటల్ వాల్యూ ఎంత నాన్న? 15. 45 డివిజిబుల్ బై 3 అంటే 15 వచ్చింది మనకి. ఆ వాల్యూని ఇక్కడ రాయండి. అవతల వాల్యూని రాయండి, అవతల వాల్యూని రాయండి. సో 35 ప్లస్ 15 ప్లస్ 6 అంటే ఎంత? 35, 40, 50, 56. సో న్యూమరేటర్ వాల్యూ 56 నాన్న. ఇప్పుడు డినామినేటర్ కడదాం. ఇప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ 56. సో ఇప్పుడు ఫస్ట్ మైనస్ 2/2/3 అంటే ఎంత నాన్న? 3 రెళ్ళు 6, 6 ప్లస్ 2 8. 3 రెళ్ళు 6 ప్లస్ 2 8 అంటే -8/3. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ వీటిని విడగొట్టాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి. 3/1/4 అంటే ఎంత నాన్న? 4 3 12 ప్లస్ 1 13/4. సో ఇప్పుడు రాయండి -8/3 ప్లస్ 13/4. దీన్ని నేను సింపుల్గా సాల్వ్ చేయడానికి ఏం చేసుకున్నానంటే -8/3 ప్లస్ 13/4. ఇది నాకు సాల్వ్ అవ్వడం కోసం నేను ఏం చేశానంటే -8 ఇంటూ 4/3 ఇంటూ 4 కింద రాశాను. ప్లస్ 13 ఇంటూ 3/4 ఇంటూ 3 కింద రాశాను. ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే ఏం లేదు నాన్న, 8/3 13/4 ఈ వాల్యూని మనం కట్టడం చాలా కష్టమైన పని. సో ఈజీగా తగ్గొట్టి ఆన్సర్ చేసేయడం కోసం ఈ -8/3ని
4తో గుణించి 4తో భాగించాను. ఇదిగో 4తో గుణించి 4తో భాగించాను. సో ఇప్పుడు ఈ 2 తెగిపోతే 80/3 ఉంటుంది. ఇప్పుడు 13/4 తగ్గడం కోసం యువతలో ఉన్న 3తో గుణించి 3తో భాగించాను. ఓకే. సో ఈ 2 తెగిపోయినాక మళ్ళీ 13/4 మిగులుతుంది. సాల్వ్ చేయడం కోసం అలా చేశాను అంతే. ఇప్పుడు చూద్దాం. 8 4 ఎంత నాన్న? 32/12. 13 3 ఎంత నాన్న? 39/12. సో డినామినేటర్స్ ఈక్వల్, న్యూమరేటర్స్ అలా రాసియండి. -32 + 39. 39 నుంచి 32 తీస్తే ఎంత నాన్న? 7/12. సో న్యూమరేటర్ వాల్యూ 56. ఇంకో స్లైడ్ తీసుకుందాం. న్యూమరేటర్ వాల్యూ 56 బై డినామినేటర్ వాల్యూ 7/12. అయిపోయిందా లెక్క? లెక్క అయిపోయిందా? యువతలో ఇంకోటి ఉంది, డివిజిబుల్ బై 12. ఇది మనకి ఇప్పుడు మిగిలిన క్వశ్చన్. సో ఫస్ట్ మనం దీనికి ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తాను నేను. చూడండి, 56/7. 7 ఎంతలు నన్ను 56. 7 ఎంతలు 56 చూడండి. 7/12. ఒక నిమిషం. 7/12. సారీ నాన్న, ఇక్కడ ఒక డివిజిబుల్ బై 2 ఉంది, ఇది వదిలేసాం మనం. సో ఇప్పుడు 7/12 వచ్చింది, పక్కన డివిజిబుల్ బై 2, ఎందుకంటే వీళ్ళిద్దరికే చేసుకుంటూ వచ్చాం ఆన్సర్ మనం. 7/12 డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 అంటే 7/12/2 వస్తుంది. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. 2 కింద ఉంది కదా. సో అంటే 7/12 2 24. ఇది మనకు వచ్చే వాల్యూ. అందుకు మనకి ఇక్కడ వాల్యూ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం. 7/24. 56/7/24. ఈ 7/24 నేను అవతల వైపు తీసుకెళ్తాను. ఈ 12 నేను ఇంక్లూడ్ చేయలేదు, పక్కన ఉంచాను, దాని వాల్యూకి అర్థం. 56/7/24 ఇటువైపుకి వస్తే 24/7. రివర్స్ అయింది వాల్యూ, అటువైపు డివిజన్లో నుంచి మల్టిప్లికేషన్ తీసుకెళ్ళాను. ఇప్పుడు చూడండి, 7 ఎంతలు తెగుతుంది? 7 8 56. 8 24 ఎంత నాన్న? 8 × 24 192. సో ఈ మొత్తం వాల్యూ ఎంత నాన్న? 192. డివిజిబుల్ బై 12. సో డివిజిబుల్ బై 12. 12 1 12, 72 మిగిలింది. సో 12 1 12, 19 నుంచి 12 పోతే 7 మిగులుతుంది. 7 2 72. 12 6 72. సో ఆన్సర్ ఎంత నాన్న? 16. ఆన్సర్ ఎంత నాన్న? 16. స్టెప్ బై స్టెప్ చేయండి. స్టెప్ బై స్టెప్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. గాబర్లో ఏదో ఒకటి చేసేద్దాం, టకటకని కూటేద్దాం అంటే రాదు. నేర్చుకునేటప్పుడు నెమ్మదిగానే నేర్చుకోవాలి. గాబరగా ప్రాక్టీస్ చేయొద్దు. నెమ్మదిగా నేర్చుకోండి. నేర్చుకుంటే స్పీడ్ వచ్చేస్తుంది. స్పీడ్ పెద్ద కష్టమేం కాదు. నేర్చుకోవాలి మొదట. నేర్చుకునేటప్పుడు స్పీడ్గా నేర్చుకోవాలనుకుంటే కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే ఇబ్బంది పడతారు. సో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అనమాట. నెక్స్ట్ అమ్మ 13. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇక్కడి నుంచి కట్టుకుంటూ వెళ్ళాలన్న. ఫస్ట్ ఈ వాల్యూకి అర్థం 3 + 5/6. ఇక్కడ ఏమీ లేకపోతే ఒకటి ఉన్నట్టు. 1 6 6, 6 3 18. 18 + 5 అంటే 23/6. సో ఈ వాల్యూకి బదులు 23/6 రాయి. 1 + 1/2 + 1 ఈ వాల్యూకి బదులు ఏం రాయాలా? 23/6 అనేది మనం రాయాల్సి ఉంటుంది. నన్ను 1/23/6 నేను ఎలా రాస్తానంటే, 1 + 1/2 + ఈ వాల్యూని 1/23/6 ఉంది కదా, ఈ 6 పైకి పంపించేస్తాను. 6/23 అయిపోద్ది. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూకి సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూకి 2 + 6/23 ఏమి లేకపోతే అవుట్ ఉన్నట్టు. సో ఎల్సిఎం 23. 123 = 23. 23 × 2 46. ఇక్కడ 23 1 = 23 అంటే 1. సో తీయక్కర్లేదు, డైరెక్ట్ 6 రాసిటమే. 46 + 6 అంటే 52/23. సో ఈ వాల్యూ ప్లేస్లో 1 + 1/52/23 ఈ వాల్యూ ప్లేస్లో 52/23 అయితే మనం రాసాము. ఓకే. ఇప్పుడు ఈ 23 నేను పైకి పంపించేస్తాను. ఎందుకు? 1/బైలో ఉంది, అందుకు పైకి పంపించేస్తాను. బైలో ఉంది అందుకు పైకి పంపించేస్తాను. 1 + పైకి పంపించేస్తే 23/52 అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. డినామినేటర్ 52, ఇప్పుడు ఏం లేకపోతే ఒకటి ఉన్నట్టు. 1 52 52, 52 1 52 + 23. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు పై వాల్యూ అలా దించేయడమే. 52కి 23 కలిపితే 5కి 2 కలిపితే 7, 2కి 3 కలిపితే 5, 75/52. ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది ఆన్సర్. అంతే, పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. 75/52. నెక్స్ట్ బిట్ అమ్మా.
నెక్స్ట్ బుక్. ఈ బుక్లో ఉన్న ప్రతి బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యాప్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీరు ఏ ఎగ్జామ్కి చదివినా ఈ బుక్ మీకు సరిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్ చదివినా ప్రతిదీ డీటెయిల్డ్గా విత్ ఆన్సర్స్, విత్ కీ, విత్ సొల్యూషన్స్తో పాటు ఉంటుంది బుక్లో. సో మీకు ఇలా కోర్సు, వీడియో కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బిట్ నాన్న, 14th బిట్. 19 డివిజిబుల్ బై, ఇక్కడ చిన్న మిస్టేక్ నాన్న, 19 ఇది 19 టైప్ చేస్తారు. 19 90 కాదు 19. ఓకే సరిపోయింది. ఓకే 19 డివిజిబుల్ బై 1 minus 1/2 plus 2 of 2/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. నేను ఏం చేశానంటే 19 డివిజిబుల్ బై 1 minus 1/2, 2 3 6 plus 2 8/3 ఈజ్ ఈక్వల్ టు. సో ఎలా సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ రావడానికి కొద్దిగా లేట్ అవుద్ది కాబట్టి ఎల్సిఎం కట్టాను. 2కి 3కి ఎల్సిఎం కట్టాను. 2 3 6 ఎల్సిఎం. ఇక్కడ ఏం లేకపోతే ఒకటి ఉన్నట్టు. 1 6 6, 6 1 6, 2 3 6, సో 3 3 2 2 8 16 ఇలా వచ్చింది. 19 డివిజిబుల్ బై 6. 6 నుంచి 3 తీస్తే ఎంతనన్నా 3. 3 + 6 19. 19 డివిజిబుల్ బై 19/6. 19 డివిజిబుల్ బై 19/6. 19 డివిజిబుల్ బై 19/6 అంటే ఇలాగే రాస్తామా? 19 పోతే 6 మీదకి వెళ్ళిపోద్ది. నన్ను ఎప్పుడును 6 ఎప్పుడు పైకి వెళ్ళిపోద్ది. ఎక్కడ 6 ఉందనుకో అది 1/6. 3వ స్థానంలో 6 ఉందనుకో దాని వాల్యూ 6. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ ఎంత? 19 పోతే 6 మిగిలింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నాన్న, 15 బిట్ చూద్దాం. 464 డివిజిబుల్ బై అంటే ఇక్కడికి వస్తుంది 16 × 29 అని, ప్లస్ 2 4 8 + 1 9/2. ఇది వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో 464 బై 16 × 29 ప్లస్ 4.5. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 16 29 గుణించండి, 464 వస్తుంది. గుణించి చూడండి, 464 వస్తుంది. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. 1 + 9/2 నాన్న 9లో సగం అని అర్థం. 9/2 అంటే 9లో సగం ఎంత నాన్న? 4.5. 4.5. 1 + 4.5 ఎంత నాన్న? 5.5. ఆన్సర్ ఎక్కడ ఉంది నాన్న? ఆప్షన్ డిలో ఉంది. అంతే, తగ్గొట్టండి, 2 తెగిపోతాయి. 16 29 తెగిపోతుంది. నెక్స్ట్ లేదనుకుంటే చూడండి, ఇంకా సింపుల్ చెప్పేస్తాను. 4 4 16, 4 1 4, మళ్ళీ 4 1 24, 4 6 4 1 4 4 2 8 36, 4 9 36 29 29 తెగిపోయింది. సరిపోయిందా? ఎక్కడి నుంచి అయినా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ బిట్ నాన్న, ఇటు ఒకసారి చూడండి అన్న. 208/13 అంటే 13 16 తెగిపోద్ది నాన్న. 13 16 ప్లస్ √441 అంటే 21 స్క్వేర్ నాన్న. స్క్వేర్కి రూట్కి పోద్ది. 16 + 21 ప్లస్ 13 స్క్వేర్ అంటే 169 నాన్న. 16 ఇంటూ నాన్న. క్వశ్చన్లో ఇంటూ ఇచ్చాడు మనకి. ఇంటూ సో 16 × 21 + 169. 16 21 ఎంత నాన్న? 1 16లో 16, 2 16లో 32. సో 6 3 36 ప్లస్ 169. 336కి 169 కలపండి అమ్మా. 336కి 169 కలిపితే అదే మనకు ఆన్సర్ వస్తుంది. 505 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కలపండి ఆ రెండు. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూద్దాం. 15 × 18 15 18 ప్లస్ 20% ఆఫ్ 45 20% ఆఫ్ 45 ఈజ్ ఈక్వల్ టు 9 × సంథింగ్ అంట. 15 18 మనకు ఆల్రెడీ తెలిసిన 270 ప్లస్ 20% ఆఫ్ 45 అంటే 20% అంటే 20/100 ఆఫ్ 45 ఇంటూ 45 21 25 5 9. సో 270 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో.
ఇప్పుడు నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఇంటూ 9 ఇటు తీసుకొస్తే బై 9 అయిపోద్ది. 279/9 270 + 9 279 బై 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 9 మూల 9 ఒకట్ల 31 అనేది ఆన్సర్. అంతే, ఏం లేదు. నెక్స్ట్ బిట్ నాన్న 18వ బిట్. 40% ఆఫ్ అన్నాడు. 40% అంటే 40/100. ఆఫ్ 50% అంటే 50/100. ఆఫ్ 3/4 అంటే 3/4. ఆఫ్ 2400 2400. చూడండి 0 0 0 0 ఇక్కడ తెగిపోయింది. 4 25లు తెగిపోద్ది. ఓకే, 4 25లు తెగిపోద్ది. ఇక్కడ చూడండి 5 5ల 5 4ల 20 45 8ల 5 0ల 5కి 5కి తెగిపోద్ది. 4 1ల 4 2ల 4 0ల 3 120లు 360. ఇదే ఆన్సర్. 19th బిట్ నాన్న ఏమన్నాడు? 1/5 ఆఫ్ 3 పవర్ y, సో పవర్ 3y ఈజ్ ఈక్వల్ టు 0.008 అంట. అయితే వారికి 0.25 పవర్ y వాల్యూ కావాలా. సో ఇప్పుడు నేను 1/5ని ఈజ్ ఈక్వల్ టు 1/5 హోల్ పవర్ 3y. నాన్న 8 అంటే ఏంటి నాన్న? 2 క్యూబ్ 8 కదా, 2 క్యూబ్ 8 కదా. అందుకే దీన్ని నేను ఎలా రాస్తానంటే 0.23y అని రాసుకుంటా. 0.23y 2 క్యూబ్ 8 నాన్న. సో అందుకు అలా రాసుకున్నాను నేను 0.2³ అని రాసుకున్నాను. సో ఇప్పుడు నేను చూసుకుంటే ఇప్పుడు ఈ 3ని పవర్లోకి తెచ్చేయి. 1/5 హోల్ పవర్ 3 హోల్ పవర్ y 0.t హోల్ పవర్ 3 హోల్ పవర్ y. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 వైలు సమానమే. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు నేను. సారీ, ఇక్కడ y రాయకూడదు, ఇక్కడ y రాయకూడదు. సో ఇక్కడ ఏమి లేకపోతే పవర్లో 1 మిగిలినట్టే కదా. y ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు నేను. y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 0.25 పవర్ y అడిగాడు. 0.25 పవర్ 1 అంటే 0.25 సేమ్ వాల్యూ. ఆప్షన్ డి. నెక్స్ట్ నాన్న, సో ఈ బిట్ మనం చూసుకున్నట్లయితే ఏమన్నాడు? √576. √576 వాల్యూ ఎంత అంటే √576 ఈజ్ ఈక్వల్ టు √24² నాన్న. స్క్వేర్కి రూట్కి పోతే 24. సో దీని వాల్యూ ఎంత నాన్న? 24 ప్లస్ 14 8ల ఎంత? 8 4 32 112 బై √289. √289 అంటే √17² స్క్వేర్కి రూట్కి పోతే 17 మిగులుతుంది. ఆ 17 రాసేయండి. ప్లస్ 3/7 ఇంటూ 7 2 14 28 7 4 28. సో 3 ఇంటూ 24 3 24ల 3 4 12 3 2 6 24 ఇంటూ 3 72 ప్లస్ 72. ఇది మనకు వచ్చిన ఆన్సర్. 24 112 కలపండి. 2కి 4 కలిపితే 6, 2 కోటికి 4కి 2 కలిపితే 6, 2 కోటి కలిపితే 3 1 136/17 ప్లస్ 72. 17తో తెగుతుందా 136? 17తో 136 తెగుతుందా చూడండి. 17తో తెగుతుందా? ఐ థింక్ 17 8ల 8 56. ఓకే, 17 8లు తెగుతుంది. 8 ప్లస్ 72 అంటే 80. 80 ఎక్కడైనా ఉందా? ఆప్షన్ బిలో ఉంది. అంతే. సో గాబరగా నేర్చుకోవద్దు, నిదానంగా నేర్చుకోండి. ఒకవేళ నేను చెప్పింది కూడా స్పీడ్ అనిపిస్తే యాప్లో మీకు కింద డ్యూరేషన్ లేదా స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి 0.5కి తగ్గించండి. తగ్గించి నెమ్మదిగానే వినండి. నెమ్మదిగా వింటేనే వస్తుంది. బేసిక్స్ నుంచి నేర్చుకోండి, గాబరేం లేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, వీటికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉండదు. సింప్లిఫికేషన్స్ ముందు క్లాస్ మీరు సరెడ్స్ అనే ఒక క్లాస్ విన్నారు. ఆ క్లాసులకి తెలుగు మీడియం ఉండదు. ఎందుకంటే అన్ని ఈక్వేషన్ తెలుగు మీడియం ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఏంటి. మిగతా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీకు తెలుగు మీడియం యాడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.